నమస్తే ఫ్రెండ్స్. ఈ ఫిబ్రవరి నెల 13వ తారీఖు నాడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నిజాన్ని చెప్పాడు వాళ్ళ దేశానికి సంబంధించి. ఏంటంటే అమెరికా ఈజ్ గ్రాడ్యువల్లీ లూజింగ్ the capacity to sanction the countries through dollars. అంటే ఇతర దేశాలను ఆర్థిక ఆంక్షలతో భయపెట్టడం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది డాలర్ల ద్వారా అని అన్నాడు. నిజానికి ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. వాళ్ళ దేశం గురించి ఒక విషయం, ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలామంది రాజకీయ నాయకులు చెప్పరు, రాజకీయంగా తమ అస్తిత్వం కోల్పోతున్నామని. అయితే ఈ మాటలు ఎందుకు అన్నాడంటే, మనం పరిశీలిస్తే 3 విషయాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఒకటి ఏంటంటే, అమెరికా దేశం యొక్క జీడిపి 30 ట్రిలియన్స్, కానీ అప్పులు ఆ దేశం మీద 38 ట్రిలియన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి, 124%. దీనివల్ల ఏమవుతుందంటే డాలర్ యొక్క విలువ క్రమంగా తగ్గుతుంది. అందుకే డాలర్ యొక్క ఇండెక్స్ 97 ఉంది. డాలర్ ఇండెక్స్ 100 ఉంటే, 100 పైన ఉంటే డాలర్ వాల్యూ ఎక్కువ, అంతకంటే తక్కువ ఉంటే డాలర్ వాల్యూ తక్కువ. ఇప్పుడు నిజానికి డాలర్ వాల్యూ తక్కువ ఉంది, తగ్గింది దానికి. రెండవది ఏంటంటే, చాలా దేశాలు తమ మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని డాలర్లలో కాకుండా వాళ్ళ లోకల్ కరెన్సీలో చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల డాలర్కు విలువ క్రమంగా తగ్గుతుంది. ఉదాహరణకి ఇండియా రష్యా మధ్యన రూపీ ట్రేడ్, చైనా ఇండియా మధ్యన రూపాయి యువాన్ల మధ్యలో, అలాగే సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్యన ర్యాండ్ మరియు రూపాయలు. ఈ విధంగా డాలర్లను ఖర్చు పెట్టకుండా కేవలం వాళ్ళ లోకల్ కరెన్సీలో వాడడం వల్ల రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది రెండవది. ఇక మూడవది, దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే, దేశాలు తమ దగ్గర నిల్వ కరెన్సీని డాలర్లలో కాకుండా బంగారంలో చేస్తున్నాయి కాబట్టి ఈ బంగారం పైన శాంక్షన్స్ వేయడానికి అమెరికాకు రాదు. ఈ 3 కారణాల వల్ల అమెరికా యొక్క ఆధిపత్యము, డాలర్ల ఆధిపత్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. డాలర్ విలువ క్రమంగా పడిపోతుంది. ఇక్కడ కొసమేర్పిందంటే, ఈ మధ్య కాలంలో రూపాయి విలువ చాలా తగ్గిపోతుంది. $92 వరకు వచ్చింది. 92 అంటే $1 92 రూపీస్. ఎక్కడో 56-57 రూపాయలు ఉండాల్సింది ఇంతవరకు వచ్చింది. అంటే నాయకులు ఏం చెప్తున్నారంటే, తప్పు రూపాయిది కాదు, తప్పు డాలర్ది అంటున్నారు. నిజానికి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. డాలర్ క్రమంగా విలువ తగ్గుతూ వస్తుంది, అయినా మన రూపాయి విలువ ఇంకా తగ్గుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఏముందో. సరే, ఈ విషయం అంటే ఎందుకు మన రూపాయి విలువ క్రమంగా తగ్గుతుందని తర్వాత ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు నమస్తే, జై భారత్.